प्लान ये है कि कोई प्लान नहीं है, सही वक्त पे कट लेना चाहिए, नहीं तो गिले शिकवे होने लगते हैं। గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా స్పెషల్ లాగ్ అనమాట. ఈరోజు మొత్తం ఇండియన్స్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ 123 మెంబర్స్ ఉంటే ఈ 300 మెంబర్స్ నలుగురిని సెలెక్ట్ చేశారనమాట. ఈరోజు రెక్టర్తో మాకు మీటింగ్ ఉంది, స్టూడెంట్ ఇంటరాక్షన్ మీటింగ్. అది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. దాంట్లో ఇండియన్స్ కూడా నలుగురిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మా కోసం ఒక వెహికల్ వస్తుంది, ఆ వెహికల్లో ఎక్కి మమ్మల్ని వేరే చోటుకి తీసుకెళ్తారు. అక్కడ మీటింగ్ ఉంటుంది. సో ఈ 300 మందిలో నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది మనం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ గైస్. ఆల్రెడీ లేట్ అయిపోయాం అనమాట, మేము 15 minutes లేట్ అయిపోయాం. సో చూడాలి రీచ్ అవుతాం లేదని చెప్పి. Until then, stay tuned. इतने बच्चे में तू सेलेक्ट हुई थी रेक्टर से मीटिंग के साथ. How you are feeling today? I am feeling very happy. मेरा यूट्यूब चैनल है, प्लीज सब्सक्राइब कर देना गाइस. దృష్టి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎవరైనా లేడీస్ గర్ల్స్ ఎవరైనా వస్తుంటే అవేర్నెస్ కోసం ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దృష్టిని కాంటాక్ట్ అవ్వండి. बहुत अच्छा लग रहा है. I am feeling very happy कि इतने बच्चों में सिर्फ 4 बच्चे हम मदन गायत्री मुफ्ती और मैं जो इंडिया की तरफ से जा रहे हैं. तो काफ़ी प्राउड मोमेंट है. तो देखते हैं काफ़ी प्राउड मोमेंट. हम इंडिया को रिप्रेजेंट करने जा रहे हैं बहुत बड़ी मीटिंग में. तो हम आपको बताते रहेंगे कि क्या क्या हो रहा है. सो स्टे ट्यून. మదన్ నీ ఫీలింగ్ ఎట్టుందిరా? ఏదో భయం వేస్తుంది అయ్యా, డైరెక్టర్తో మాట్లాడాలంటే ఈరోజు తెలియదు మరి చూద్దాం. నాకు మదన్కి ఒక చిన్న క్వశ్చన్లు ఇచ్చారనమాట, రష్యన్లో అడగాలి. గాయత్రి టీ చేయడానికి వస్తుంది అనమాట అక్కడ ఇండియన్ క్యూజిన్. సో మా ఇప్పుడే మీటింగ్ అయిందనమాట. అంటే వాళ్ళు రూట్ ప్లాన్ డిస్కస్ చేశారు. మనం ఎటు నుంచి ఎట్టు వెళ్తున్నాము, ఫస్ట్ ఎక్కడ ఏం జరగద్ది, తర్వాత మీటింగ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏమేమి జరగద్ది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మొత్తాన్ని వాళ్ళు టీమ్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తాం కదా, ఇంకా సాయంత్రం 8 గంటలకు తీసుకొస్తారు. సో అందుకనే ఒక యాపిల్, ఒక వాటర్ బాటిల్, శాండ్విచ్ ఇచ్చారనమాట. సో శాండ్విచ్లో హ్యామ్ ఉన్నింది, హ్యామ్ అంటే పోర్క్. సో అందుకని నేను శాండ్విచ్ తీసుకోలేదు. నేను తింటాను ఫ్రెండ్స్. 7 తింటాడు, నాది కూడా వాడే తీసుకున్నాడు. నేను యాపిల్, వాటర్ బాటిల్ తీసుకొని అందరం బయటకు వచ్చాం అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 మెంబర్స్ దాకా ఉన్నాం మేము. ఈ 50 మెంబర్స్లో 4 ఇండియన్స్ ఉన్నాం. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి గాయస్. బస్ వస్తే బస్ ఎక్కి పోవడమే. పీస్ అవుట్. సో నాకైతే పిచ్చగా ఆకలేస్తుంది. ఇంకా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకా మేబీ అవుట్స్కట్స్లో ఉంటాయేమో, ఏదైనా కావాలని దొరకేమో అని చెప్పి నేను మదన్ అయితే దగ్గరున్న షాప్కి వెళ్తున్నాం. ఏమైనా స్నాక్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ తీసుకోవడానికి వెళ్తున్నాం. తీసుకొని తర్వాత బస్ ఎక్కేదే. మదన్ అయితే స్నాక్స్ కొనుక్కున్నాడు. బస్ వచ్చేసింది. బస్సు చూపిస్తాను నేను. అక్కడ కనబడుతుంది ఆ బస్సు. ఇదే బస్సు ఎక్కిపోవాలి మనం. చూద్దాం ఏం జరగద్దు. మొత్తానికి బస్సులో అయితే వచ్చేసాం అనమాట. ఇంకోసారి అటెండెన్స్ తీసుకుంటున్నారు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత వెళ్ళడమే. ఇదే మన విండో సీటు. జస్ట్ గాయత్రి మిగతా రషన్స్ అందరూ కూర్చో ఉన్నారు. అది మా అమ్మ విషయం. సో ఇంకా మనం చాలా పెద్ద జర్నీ ఉంది. జర్నీ మొత్తంలో మాట్లాడుకుందాం. మా నలుగురిని ఎన్నో సెలెక్ట్ చేశారు. అక్కడ వెళ్ళి అసలు ఏం చేయబోతున్నాం మేము అన్నీ మాకు కూడా కొంచెం మంచిగానే ఐడియా ఉంది. వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ఐడియా వస్తుంది. రాదు అనుకున్నాం. గాయత్రి మాత్రం టీ చేయడానికి పోతుంది.
టీ మేకర్ అనమాట గాయత్రి. कैसे तू गुनगुनाए मुस्कुराए छोटी मोटी बातों पे मुंह फुलाए ये नज़ाकत मेरी आदत पास मुझे लाए नादानियाँ नादानियाँ खींचे मुझे नादानियाँ 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 पागल करे तेरी हर अदा शामों सुबह मैं तेरी याद करूं तेरे ख्यालों से मैं बात करूं तेरे नजर में कैसा नशा तेरी आवाज में कैसा सुकून के सारे इशारों पे बस तेरा ही नाम है कैसे तू गुनगुनाए मुस्कुराए छोटी मोटी बातों पे मुंह फुलाए ये नज़ाकत मेरी आदत पास मुझे लाए మొత్తానికి మామ రీచ్ అయిపోయాం లొకేషను. లొకేషన్ అయితే హై క్లాస్ ఉంది. అక్కడ చూసిన పచ్చ పచ్చగా గ్రీనరీగా ఉంది. మేబీ అక్కడ కనపడుతుంది కదా, దాంట్లో ఈవెంట్ జరగద్దు అనమాట. మేబీ అక్కడ ఈవెంట్ జరగద్దు. 45 minutes జర్నీ తీసుకున్నారు. తర్వాత మొత్తానికి రీచ్ అయ్యాం. ప్లేస్ అయితే మాత్రం సెక్సీగా ఉంది. 2 పూల్స్ ఉన్నాయి ఇక్కడ. కొన్ని యాక్టివిటీస్ పెట్టారు మా కోసం, ఫ్రీ గేమ్స్ అవన్నీ పెట్టారు యాక్టివిటీస్. వీళ్ళందరూ మాతో పాటు వచ్చిన పార్టిసిపేట్స్ అనమాట. ఇంకా అథారిటీస్ ఇంకా రాలేదు, యూనివర్సిటీ ఇన్ఛార్జ్ కానీ రెక్టర్ కానీ ప్రొరెక్టర్ కానీ. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుద్ది. అప్పుడు దాకా మీకు ఇవన్నీ చూపిస్తాను నేను. ఇప్పుడే బ్రీఫింగ్ అయిందనమాట. మాకు క్వశ్చన్లు అడిగే వాళ్ళని సపరేట్ పిలిచి బ్రీఫింగ్ చేశారనమాట. అసలు ఏంది మన ఎందుకు గ్యాదర్ ఏమైందంటే ఇట్స్ వీకెండ్ అనమాట. స్టూడెంట్స్కి వీకెండ్ పార్టీ లాంటిది. సో అది కాకుండా సెమిస్టర్ ఎండింగ్ అవుతుంది కదా, సో కొత్త స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి వీటికి అని చెప్పి సెలెక్ట్ చేశారు. ఇందా చెప్తా కదా, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఈ ప్రోగ్రామ్కి ఎక్స్పెషల్గా రష్యన్ వచ్చిన వాళ్ళని పిలుస్తారు. నేను, మదన్, దృష్టి, గాయత్రి మేమందరం ఓరెంబర్గ్ నుంచి వచ్చాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది రష్యాలో. సో మా అందరికీ రష్యన్ వచ్చు బాగా. సో అందుకని చెప్పి మమ్మల్ని సెలెక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి. అండ్ దెన్ దట్స్ ఇట్. ఈ ప్రోగ్రామ్కి రష్యన్ వచ్చి కాబట్టి మనం సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత మేము ఇప్పుడు రష్యన్లో క్వశ్చన్స్ అడుగుతాం. ఇంటరాక్షన్ అంతా రష్యన్లో ఉంటుంది. ఇంకా గర్వాచోకి ఏదైనా ఐడియాస్ టిప్స్ కానీ ఇస్తారు. ఇప్పుడు చిన్న పార్టీ లాంటివి జరగద్ది ఇక్కడ. సో ఈ పార్టీ అంతా చూపిస్తాను మీకు. అయితే ఈరోజు నాకు తెలిసి మొత్తానికి లేట్గా వెళ్తాం ఇంటికి. సో ఇంకా రెక్టర్ రాలేదంట మామ. రెక్టర్ వచ్చే వరకు ఇక్కడ ఉన్న మన ఈవెంట్స్ ఏదైనా పార్టిసిపేట్ చేయొచ్చు. గోల్ఫ్ ఉంది, టేబుల్ టెన్నిస్, పూల్, ఆ పెద్ద కొండ ఉంది, ఆ కొండ ఎక్కచ్చు. ఆ దగ్గర అయితే ఓపిక లేదు కొండ ఎక్కడానికి. షార్ట్స్లిక్ చేసుకోవచ్చు. రేట్లు అయితే అదిరిపోయాయి. సో బాగానే ఉంది. దానికి యూనివర్సిటీ వాళ్ళు బాగానే ఆర్గనైజ్ చేశారు. ఆపిల్కాయ ఇచ్చారు, ఆపిల్కాయ తిన్నా ఇప్పుడే మంచి తాగా. ఇంకా రెక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఆ తర్వాత చూద్దాం ఏం జరగద్దు. గోల్స్ ఆడబోతున్నాం మనం ఈరోజు. ఇట్స్ జెంటిల్మ్యాన్స్ గేమ్. మనం జెంటిల్మ్యాన్ కాదు కాబట్టి మనకు రాదనుకో, మనమే ఫస్ట్ టైం ఆడుతున్నాం. उस साइड कर रहे हैं, मैं डाउन कर सकती हूँ. उस साइड गायत्री डाउन कर, डाउन गायत्री डाउन. हाँ
గోల్ఫ్ ఆడాం, అంత జెంటిల్మెన్స్ గేమ్ మనకు రావటంలే. అది ఎందుకు బాల్ తీసిరేస్తూ ఉన్నారు. ఆ బాల్ తీసిరేసి ఆడదామంటే దానికి 10 మంది లైన్లు కట్టారు. ఆ టేబుల్ టెన్నిస్ మనకు రాదు. ఆ బాల్ ఆట ఆడాం, బాల్ ఆట. ఆ బాల్ ఆటలో గాయత్రి బాగా ఆడటంలే. మేము ముగ్గురం బాగా ఆడి ఈ గాయత్రి బాగా ఆడపోతే మంచిగా రావటంలే. గాయత్రి ఇంపాస్టర్ అయింది. ఆ లాస్ట్ దాకా తీసుకొచ్చి ఆడ వదిలేసి పడేస్తుంది బాల్. కాకపోతే ఈ పూలు, మాకు పూలు చెప్పారు పూలు ఉంటుంది, బట్టలు మంచిగా వేసుకొని రండిరా పూల్ డ్రెస్ అని చెప్పి. మేము ఎక్స్ట్రా చలి ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి బట్టలు తీసుకొని రాలా. Mufti Sheikh Pervikos, moi vapros, on našem univerzitě obyvatelstvo studenty izraelské strany, poznavom Indii i arabsky. Если было очень хорошо на стране городов, и надо где, например, кафе, и можно где было поесть разные национальные кухни по студентам. Спасибо. Спасибо. Вопрос актуальный, мы на самом деле о нем уже думали. Вы помните, на нашей территории было кафе, да, вот сейчас в плане, опять же, безопасности мы его убрали. Ну, не наше кафе, там были компания какая-то. Вот. Но запрос такой действительно есть. Вопрос очень важный, как мне кажется, место, потому что если мы сейчас в ЦП Медик это сделаем, наверное, это будет сложновато. Либо какую-то отдельную локацию, может быть, какой-то модуль поставить, я не знаю. Ну, давайте, ответ, то, что надо, сомнений нет. Это безусловно, и у нас каждый год примерно будет плюс 300 иностранных студентов. То есть мы хотим довести где-то до 3000 иностранных студентов в сам ГМУ. Ну, считайте, примерно в год плюс 300. И, конечно, мы должны думать о бытии этих ребят, о питании ребят. Поэтому, то есть однозначно, да, ответ. Ну, давайте мы тогда еще проработаем. Да. Была эта вот идея, может, через год мы к ней тогда уже приступим. Такая идея была, действительно сделать вдоль Красгагарина, надо подумать, куда это входить во внутрь. అయిపోయిందనమాట. ఇంటర్వ్యూ అయిపోయింది, క్వశ్చన్స్ అన్నీ అడిగేసాం మేము. ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది చూస్తే అందరు గ్యాదర్ అవుతారు, అందరు అట్లా కూర్చొని గేమ్స్ ఆడడం కానీ, ఏదైనా క్వశ్చన్స్ కానీ, ఫన్నీ కానీ, పాటలు పాడుకోవడం, ఈవెంట్స్ కానీ అన్నీ చేస్తారు అనమాట. మెయిన్ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ప్రొడక్టర్ కూడా డీని ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవెంట్ అంతా మందే, ఇదంతా మన కోసమే బుక్ చేశారు. ఇందాక ఫార్మల్స్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నాను కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఇంకంతా మన కంఫర్ట్కి ఇంకా బట్టలు వేసుకోవచ్చు. రష్యాలో మేము గుర్రాలని చూసామన్నమాట. ఒక గుర్రం వస్తుంది చూడండి, తెల్ల గుర్రం. ఇండియా ఫస్ట్ టైం చెప్పాక రష్యాలో గుర్రాలని చెప్పి. తెల్ల గుర్రం. వీళ్ళు గుర్రాల ఓనర్లు అనుకుంటాను. ఫ్యామిలీ గుర్రం లాగా ఉంది. వాళ్ళ కొడుకు ఎక్కాడు, కొడుకు పని మీద పక్కకు పోయాడు. టీమ్స్ డివైడ్ అయ్యాయి అనమాట. మాది పింక్ టీమ్. నేను పింక్ టీంలో నేను గాయత్రి, మదన్ వచ్చి బ్రౌన్ టీము, దృష్టి రెడ్ టీంలో ఉంది. ఇప్పుడు మేము అందరం కలిసి గేమ్స్ ఆడతాం అన్నమాట. గేమ్ ఆడాం అనమాట. దీని మీద వాళ్ళందరూ నిలబడ్డారు. నేను మా ఫ్రెండ్ వచ్చి దాన్ని వాళ్ళు జంప్ చేసినప్పుడు ఆ సెకండ్లో దాన్ని లాగుతా. ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. దీని అందరికన్నా ఫస్ట్ మా టీమే కంప్లీట్ చేసింది. ఇంకా వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఇంతే, ముఫ్తీ ఆడుంటే ఆడికి గెలుపు ఉండడమే. ఉంటుంది టాలెంట్ అనమాట. మేము నెక్స్ట్ గేమ్కి వెయిట్ చేస్తాం అనమాట. ఇలా పిచ్చి సెకండ్ లెవెల్కి వచ్చింది అనమాట. వర్షం పడినా కూడా మా చేత ఆడిపిస్తున్నారు. దానికి ఏంటంటే కాళ్ళకు కట్టుకోవాలా, కాళ్ళకు కట్టుకొని ఆ పెన్సిల్ పట్టుకొని దీని నుంచి దాటుకుంటా పోవాలా కాలెత్తి. అదిగో పోయింది, స్టార్టింగ్లోనే పోయింది అనమాట. అట్లా పట్టుకొని ఒక్కొక్క కాలు ఎత్తి అట్లా రావాలన్నమాట. అట్లా పెన్సిల్ కూడా ఇవ్వకూడదు.
Участники 5 минут. సెకండ్ గేమ్కి వచ్చాం ఇప్పుడే మేము. ఇంతసేపు మదన ఆడిపోయాడు, ఇప్పుడు మేము ఇది ఆడాలి. ఫ్లమింగో Прошу инструкторов четко пояснить участникам. అందరికి మెంటల్ ఎక్కువైందనమాట. వీళ్ళంతా కాకుండా ఆల్ఫాబెట్స్ చేరుకుంటున్నారు. Нужно еще и разместить его в верном положении. చేరుకున్నాము ఇప్పుడు మా టీం టైం అయిపోయింది అనమాట. మదన వాళ్ళ టీం ఆడుతుంది, చూద్దాం మదన ఎంత మాత్రం ఆడతాడు. మదన వాళ్ళ టీం ఆడుతుంది అనమాట. ఇక్కడ మదనకి ఏం తెలియదు కాకపోతే యాక్షన్ చేస్తున్నాడు పెద్ద తెలిసినట్టు. ఆడు ఎన్ని సేపు కలిపెట్టాడు వాళ్ళు ఏదో పెడుతుంటే స్టాప్ ఇక్కడ. అది ఈ టీం మొత్తంలోకి Не совсем точно. Поэтому మదన ఉన్న టీంలోని 20 గేమ్లు ఆడతారు. 20 గేమ్ నా కొడుకు నీళ్లు పోసారు. ఇప్పుడు 20 వాళ్ళంతా ఈ టీం మొత్తంలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. పక్క తిరగరా ఎల్లో అమ్మాయిని చూపిని, రేపు పక్క తిరగరా రే ఎల్లో అమ్మాయి కనపడతాను నేను. మొదలని ఇప్పుడు దృష్టి దగ్గర పోదాం. దృష్టి ఏమో ఆడుతుందో చూద్దాం. దృష్టి వాళ్ళ టీం ఫస్ట్ పొజిషన్ లో ఉంది ఇంతసేపు. చూద్దాం దృష్టి ఏం చేస్తుందో. हाय राम, हाय गाइस, क्या कर रही थी? बहुत मज़ा आया मुझे. इन लोगों ने मेरी बहुत हेल्प Сейчас करी. инструктор делится информацией, не знаю, по количеству собранных कुछ नहीं है, दृष्टि कुछ खेली नहीं है. सारे टीममेट खेल रहे थे, दृष्टि बस हाथ दे रही थी कि चलो मैं भी आऊंगी करके. Но пока есть время, желаю своей побеседой. Нормально, Не пожалели, что 2 часа своего времени их цвет не прозвучал. అనమాట. Но они మా టీం గెలవలేదు, మదన టీం గెలవలేదు. Поэтому не жалейте вашу ладоши. 10 слов. Команда фиолетовых браслетов. అదే ఉన్న పాయింట్స్ బట్టి టైం ఇచ్చారన్నమాట. గెలిచింది మాత్రం వాళ్ళు అన్నమాట. Вот они, чемпионы, победители. И прежде чем я вручу вам ключ от сундука с главным призом, давайте еще раз все вместе. యూనివర్సిటీలో అలాంటి ఒకడు ఉంటాడు అనమాట. మా యూనివర్సిటీలో వాడే. Итак, команда! Прошу представителя команды подойти к сундуку. Ключ магическим образом уже оказывается здесь. Его нужно అది лишь ట్రెజర్ అనమాట. повернуть, గెలిచినోడికి ఆ ట్రెజర్ вскрыть దొరకద్ది, వాళ్ళు сундук ఓపెన్ చేసి и достать. Достаем эти самые сертификаты и Али, показываем да, все, друзья. Участники команды по составу приглашаются на организованную игру «Мафию». Коричневая игра. సర్టిఫికేట్ ఇచ్చారు. Там вы еще раз చాలా పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళకైతే. వాళ్ళు అంత సర్టిఫికేట్ ఆడబెట్టుకుంటారా వాళ్ళ? చాలా పెద్ద సర్టిఫికేట్ అది నాయన. Я вас приглашаю. Если вы захотите, వాళ్ళ చేతిలో చూసారా అదే просто సర్టిఫికేట్ అంట. Нет, там 15 штук, я могу тебе тоже одолжить. Смотри, я тебе, короче, отдаю, а ты потом, если что, перейдешь. В общем, вам понравится там, потому что мафия Аль Капоне, поэтому приглашаю вас. Это такой, знаете... ఈ మా టీం ఇన్ఛార్జ్ అనమాట. запикать не успели, никто не слышал. Еще раз аплодисменты чемпионам игры, бро! За то, что были согласны на все наши авантюры. Но на этой замечательной ноте я предлагаю сделать общий фото с инструкторами, которые вместе с вами... దానికి ఈవెంట్ అయితే ఎండ్ అయింది బ్రో. ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది మామ. ఇప్పుడు ఏంటంటే అందరూ ఇది క్యాంటీన్లో దీంట్లో తింటా ఉన్నారు. కొంతమంది పూల్లో ఉన్నారు. ఎన్ని జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇది సీను. ఇప్పుడు మా ఇంటి నుంచి మళ్ళీ మాకు 4ంటికి బస్సు ఉంది. అంటే తీసుకొచ్చిన వాళ్ళు ఆ బస్సులో తీసుకొని పోతారు. అప్పుడు దాకా మనం ఏడే ఉండాలా. 4 o'clockకి బస్సు వస్తే ఇంటికి పోవాలా. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey!
అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఇంట్రెస్ట్ లేదు మామ, బలవంతంగా ఈ కొండ ఎక్కిస్తున్నారు నా చేత. ఇది చూస్తే ఇప్పటి నుంచే ఆ దూరం నేను చూస్తే ఆడదాకా పోయి నేరుగా వద్దామనిపిస్తుంది. కాకపోతే ఇది ఎక్కతుంటే ఈ నుంచే స్ట్రైట్గా ఉంది. ఇదంతా అయ్యే పనిలా లేదు. నేను కొంచెం మంచి పాయింట్కి వెళ్ళి ఒక 2-3 వ్యూ షాట్లు తీసి అది కిందకి వెళ్ళిపోతా. వేస్ట్ ఆఫ్ టైం, ఎనర్జీ వేస్ట్. ముందులే అలిసిపోయా. సరే చూద్దాం పైదా పోయి అట్ట ఉంటుందో. సరిపో మా ఈజిప్షియన్ ఫ్రెండ్స్ నాకు గేమ్ ఆడిపిస్తున్నారు. ఎవరిబడి సే హై టు మై ఛానల్. సో గేమ్ ఆడుతున్నాం అనమాట. గేమ్ ఆడి మళ్ళీ చెప్తా. ఈ కార్డ్స్ అనమాట. ఈ కార్డ్స్ తీసుకొని కార్డ్స్కున్న వాల్యూస్ బట్టి లూడో లాంటిది ఇది, కాకపోతే డైస్తో కాకుండా కార్డ్స్తో ఆడతారనమాట ఇది. సో అదంటే మా సంగతి. వచ్చేసాం మొత్తానికి హాస్టల్ వచ్చేసాం. బండి వదిలిపెట్టేసింది. వెయ్యి మస్తు అనుకోవాలి మా. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే, ఇంకా ఇన్ఫర్మేషన్ రష్యాలో తెలుసుకోవాలనుకుంటే, ఎంబీబీఎస్ గురించి అబ్రాడ్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. క్లిక్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ దెన్, బాయ్.